హలో అండి. ఈరోజు నేను ఉసిరికాయ ఊరగాయ నిలువ పచ్చడిని ఆవపెట్టి చేశానండి. అంటే ఆవకాయలాగా ఉంటుంది. అందులో మనకిష్టమైన వెల్లుల్లి అన్నీ వేసుకోవచ్చండి. ఇది మామూలు ఆవకాయలాగానే పెట్టొచ్చు. కాకపోతే ఉసిరికాయని మనం కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక మాదిరిగా బ్రౌన్‌గా వచ్చేలాగా ఫ్రై చేసుకొని అప్పుడు మనము ఈ పచ్చడి పట్టుకోవాలండి. ముందుగా మనం ఉసిరికాయలు బాగా క్లీన్ చేసి ఆ తర్వాత మెత్తటి గుడ్డతో బాగా తుడిచిపెట్టుకోవాలండి నీళ్ళు లేకుండా. తర్వాత పప్పు నూనె తీసుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకున్నాను నేను. ఈ టాటా వాళ్ళ నువ్వుల నూనె అనమాట. తీసుకొని దాన్ని కొద్దిగా మనకు కావాల్సినంత, అంటే నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. సో ఆ కేజీకి సరిపడా నేను ఒక అర కేజీ దాకా వేసానండి నూనె వేసిన తర్వాత అందులో మనము ఈ ఉసిరికాయలు నెమ్మదిగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ దాటకూడదండి. కొద్దిగా బ్రౌన్‌గా అయ్యేలాగా జాగ్రత్తగా వేపుకోవాలి. బ్లాక్‌గా అవ్వకూడదు. అండ్ ఈ ఉసిరికాయ పచ్చడి ఎంత మంచిదో మనకు తెలుసు. ఉసిరికాయలు ఎన్నో విధాలుగా మనకి మేలు చేస్తాయి. సో అందులో ఉన్న హై సి విటమిన్ అన్నీ అంటే అన్ని రకాల పోషకాలు ఉన్నా సరే ఈ సి విటమిన్‌తో మనకి రోగనిరోధక శక్తి పెంచి జబ్బులను రానివ్వకుండా చేస్తుందండి. దీన్ని తగు మాత్రంలోనే తింటూ ఉండాలి. లేదంటే అజీర్తి చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ ఉసిరికాయ పచ్చడిలోకి నేను ఇలా వేపుకున్న తర్వాత వెల్లుల్లిలు కూడా కొద్దిగా సన్నగా తరిగి వేశానండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా వెల్లుల్లిపాయ వేస్తే ఊరడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ వెల్లుల్లి వేసినప్పుడు కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత మనం అలా నూనె ఆపేయాలండి. నూనె ఆపేసిన తర్వాత అది చల్లారిన తర్వాతే మళ్ళీ అందులో మనం అన్నీ కలుపుకోవాలి. ఈలోగా మనం మెంతులు, ఆవాలు వేపుకోవాలి. అయితే ఆవాలు వేపేటప్పుడు అది కండ్రెక్కకుండా, అంటే కండ్రెక్కిందంటే చేదొచ్చేస్తుందండి. సో ఆవాలు వేపేటప్పుడు నేనేం చేశానంటే అందులో మిరపకాయ ఒకటేసి ఉప్పు వేసి వేపేసిన తర్వాత మనం గ్రైండ్ చేయాలండి. తర్వాత ఇందులో నేను 1 కేజీ కాబట్టి 1 కప్పు ఉప్పు వేశాను. ఉప్పు కొద్దిగా చూసుకోవాలి మీరు. సో కొద్దిగా చూసుకుంటూ, కప్పు అంటే కప్పే కాదు, చూసుకొని నెమ్మదిగా వేసి తర్వాత కలుపుకోవచ్చండి. కారం కూడా నేను 1 కప్పు పైనే కారం వేశాను. సో అది కూడా మీ టేస్ట్‌ని బట్టి ఉంటుంది. ఇకపోతే అందరిలాగా నేను చింతపండు మగ్గు వేయలేదండి. ఎందుకంటే అవన్నీ వేసిన తర్వాత ఉసిరికాయ పచ్చడి ఎక్కువ అవుతుంది కానీ ఆ క్వాలిటీ రాదు. ఎందుకంటే మనం ఉసిరికాయ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పులు, కారాలు అన్నీ వేయాల్సి వస్తుంది. సో నేను హెల్త్ వైజ్‌గా చూసి నేను అవేమి వేయను. అండ్ కారం కూడా నేను ఇంట్లో నేను మిక్సీ పట్టుకున్నదే వేస్తానండి. అందులో మామూలుగా అన్నీ వేస్తాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేస్తాను. సో ఆ కారమే పట్టుకుంటాను. నేనైతే ఇలాగే చేశానండి. ఉప్పు, కారాలు మావన్నీ కూడా కొంచెం అదుపులో ఉంటాయి. ఆయిల్ కూడా మనం ఏం చేయాలంటే తగ్గిపోయింది, ఇందులో మరీ ముద్దలాగా ఉంది అంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చండి. నేను అది కూడా ఎక్కువ వేయను. కాకపోతే నువ్వుల నూనె కాబట్టి మనం వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె మీ ఇష్టం అండి. సో నువ్వుల నూనెతో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అంటారు కాబట్టి సో కొద్దిగా ఆయిల్ అయితే తగిలించాలి మనము. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మరొక్కసారి ఆయిల్ని వేడి చేసి చల్లార్చి కలుపుకోవాలండి. ఆ కలిపినప్పుడు చాలా బాగా కలపాలి. ఎంత బాగా అంటే ఎక్కడ మనకి కలవకుండా ఉండకూడదనమాట. సో అలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మనం అలా ఉంచేయాలి. నేనైతే 3వ రోజున తీస్తానండి. ఇక అన్నంలో ఈ పచ్చడి వేసుకొని మనము మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే ఇంకా ఆ రుచే వేరండి. చేసి చూడండి.